நீ கறிக்குட்டிகளை பொறுத்த வரைக்கும் நிறைய வந்திருக்கு. இவ்வளோ நாள் இந்த அளவுக்கு கறிக்குட்டிகள் வராது. இன்னைக்கு என்னன்னு தெரியல, எந்த அளவுக்கு வந்திருக்கு. இங்கே ஒரு பேட்ச் கூட இருக்குது. ఇన్ని దినాలు ఇన్ని పిల్లలు రాలేదు, ఇప్పుడు వస్తున్నాయి. ఏం కారణం? ఇప్పుడే సీజన్ ఆడా ఒక టైంలో ఈ పిల్లలు చూస్తే ఎండ మీకు దొరికితే తీస్తామని కూడా వచ్చినారు. ఒకటి కూడా లేవు, ఒక బ్యాచ్ కూడా లేదు. ఇప్పుడు మాత్రం ఫుల్గా వస్తున్నాయి. இதெல்லாம் கூடவே கறி குட்டி தான், பெட்டை குட்டி, கடா குட்டி தனித்தனியாக போட்டிருப்பாங்க. நிறைய குட்டிகள் வந்திருக்கு இந்த முறை. 16,500 கேட்குறாங்க இந்த இது. இவங்க பார்த்தீங்கன்னா 16,500 தரமாட்டாங்க. ఇన్ని దినాలు ఇంత పిల్లలు రాలేదు, ఇప్పుడు మటు వస్తున్నాయి. ఏం కారణం? ఎక్కడ లేదు, నేను అడిగేది గూడూరు సంతకి ఈ పిల్లలు అంతగా రాలే కొన్ని దినాలు ముందు. అవును, అప్పుడు మీకు అక్కడ రేటు బాగుండిందా? అది పాయింట్. అప్పుడు గుంటూరు బాగుండింది కాబట్టి ఇక్కడికి రాలే మీరు. ఆడ డౌన్ అయింది కాబట్టి ఇక్కడికి వస్తున్నారు. ఇప్పుడు గుంటూరు లేట మార్కెట్ సంత ఉండదు ఆడ. గుంటూరులో యాసోట్లు ఉండదు. గుంటూరు నల్లబాడు సంత. అక్కడ మీకు రేట్ ఇప్పుడు లేదు కాబట్టి ఇక్కడికి అందరూ ఇక్కడికి తెస్తున్నారు అంతే. అదేలే, జనరల్గా ఆడ కొంచెం బాగా రేట్ ఉంటే ఇంత దూరం ఎందుకు తెచ్చేదని ఈడ ఆడనే అవునవును కరెక్టేలా. నేను అడిగేది ఏమంటే మెడ్రాస్ వాళ్ళు కూడా వచ్చినప్పుడు కూడా ఈ పిల్లలు రాలా చిన్న దినాల గడికి. అదే అదే ఏం పొదాలా పొట్టేలు? తెలుసు, పొదాలా పొట్టేళ్ళ. ఇప్పుడు ఎంత చెప్తున్నారు వీటిని? ఎంత వస్తే ఇస్తారు? 13,500 దాకా అడిగినారు. మీరు 15,000. ఇంక నడి మధ్య ఏదన్నా ఒక ధర వస్తే ఇచ్చేస్తారు. 14 వస్తే ఇచ్చేస్తారు. అయ్యి పొట్టేళ్ళ రెండు ఒకటే. సరేనా, థ్యాంక్స్. ఈ ఎండకి గ్లార్ కొడతాను. இது முடிஞ்சிச்சு. எவ்வளோக்கு முடிஞ்சதுன்னு தெரில. 16,500க்கு முடிஞ்சிருக்கலாம். இல்லைன்னா ఇన్ని దినాలు ఇంత పిల్లలు రాలేదు, ఇప్పుడు మటు వస్తున్నాయి. ఏం కారణం? ఎక్కడ లేదు, నేను అడిగేది గూడూరు సంతకి ఈ పిల్లలు అంతగా రాలే కొన్ని దినాలు ముందు. అవును, అప్పుడు మీకు అక్కడ రేటు బాగుండిందా? అది పాయింట్. అప్పుడు గుంటూరు బాగుండింది కాబట్టి ఇక్కడికి రాలే మీరు. ఆడ డౌన్ అయింది కాబట్టి ఇక్కడికి వస్తున్నారు. ఇప్పుడు గుంటూరు లేట మార్కెట్ సంత ఉండదు ఆడ. గుంటూరులో యాసోట్లు ఉండదు. గుంటూరు నల్లబాడు సంత. అక్కడ మీకు రేట్ ఇప్పుడు లేదు కాబట్టి ఇక్కడికి అందరూ ఇక్కడికి తెస్తున్నారు అంతే. అదేలే, జనరల్గా ఆడ కొంచెం బాగా రేట్ ఉంటే ఇంత దూరం ఎందుకు తెచ్చేదని ఈడ ఆడనే అవునవును కరెక్టేలా. నేను అడిగేది ఏమంటే మెడ్రాస్ వాళ్ళు కూడా వచ్చినప్పుడు కూడా ఈ పిల్లలు రాలా చిన్న దినాల గడికి. అదే అదే ఏం పొదాలా పొట్టేలు? తెలుసు, పొదాలా పొట్టేళ్ళ. ఇప్పుడు ఎంత చెప్తున్నారు వీటిని? ఎంత వస్తే ఇస్తారు? 13,500 దాకా అడిగినారు. మీరు 15,000. ఇంక నడి మధ్య ఏదన్నా ఒక ధర వస్తే ఇచ్చేస్తారు.
14 వస్తే ఇచ్చేస్తారు. అయ్యి హోటల్లా రెండు ఒకటే. సరేనా, థ్యాంక్స్. ఈ ఎండకి గ్లార్ కొడతాను. நண்பர்களே, இப்போ நம்ம பார்த்துட்டு இருக்கிறது குண்டூர் பெட்டை குட்டிகள். கறிக்காக மட்டும்தான் இந்த குட்டிகளை வாங்குவாங்க. சென்னையிலேருந்து வராங்க, பெரும்பாலும் இந்த குட்டிகளை லைக் பண்ணி வாங்குவாங்க அப்படின்னு சொல்கிறாங்க. இந்த வாரம் பார்த்திங்கன்னா ஏகப்பட்ட குட்டிகள் வந்திருக்கு. இதுக்கு முன்னாடி இந்த குட்டிகள் அவ்வளோவா வரல. காரணம் கேட்டால் அங்கேயே நல்ல விலை விற்றுட்டு இருந்தது, அதனால் நாங்கள் இங்கே கொண்டு வரல அப்படின்றாங்க. இப்போ அங்கே கொஞ்சம் மந்தமாயிடுச்சு, அதனால் இங்கே குட்டிகள் அதிகமாக வருது அப்படின்ற மாதிரி சொல்கிறாங்க. இப்போ நம்ம பார்த்துருக்கிற அந்த குட்டிகளை வந்து 15,500 சொல்கிறாங்க. 13,500 வரைக்கும் கேட்டாங்களாம். 14,000 இருந்தால் கொடுத்துருவேன் அப்படின்றாங்க. இந்த குட்டிகளை பொறுத்த வரைக்கும் கறி பர்சன்டேஜ் நல்லாயிருக்கும், கறியுமே நல்லா டேஸ்ட்டாக இருக்கும்னு சொல்லுவாங்க. இது முடிஞ்சிச்சு, எவ்வளோக்கு முடிஞ்சதுன்னு தெரில. 16,500க்கு முடிஞ்சிருக்கலாம், இல்லைன்னா 17க்கு முடிஞ்சிருக்கலாம். பேட்ச் இருக்குது, இங்கே ஒரு பேட்ச் இருக்குது, ஒரு பேட்ச் இருக்குது, ஒரு பேட்ச் இருக்குது. இதுவும் குண்டூர் குட்டிங்க தான். இந்த காது பார்த்தாவே தெரியும் இது குண்டூர் குட்டிங்கன்னு சொல்லிட்டு. இந்த இங்கேயும் ஒரு பேட்ச் இருக்குது. గుంటూరు ఇదే పిల్లలు సరిగ్గా రాలేదు దీనికి ముందంతా. ఇప్పుడు వస్తున్నాయి, ఏం కారణం? సీజన్ అంటే మీకు ఆడ డల్ అయిందా? 3 నెలలు వస్తాయి. ఆడ డల్ మీకు ఆడ బాగా వ్యాపారం ఉండింది ఇన్నాళ్ళు. అప్పుడు గుంటూరుకి ఏడికి ఎన్ని కిలోమీటర్ మీకు? మరి ఆడ బాగా వ్యాపారం ఉంటే ఏడికి ఎందుకు వచ్చేదని ఆడనే అమ్మేస్తారు. ఇక్కడ వ్యాపారం కొంచెం మందం అయితే ఏడికి వస్తారు. గూడూరు సంత ఏ రోజు సంత? ఆడ గుంటూరు సంత, గుంటూరు సంత ఏ రోజు? శుక్రవారమేనా? ఇప్పుడు ఈ పిల్లలే వస్తాయా, సాగడు పిల్లలు కూడా వస్తాయా? అన్నీ వస్తాయి. అయితే గుంటూరు రకమే. ఈ నెల్లూరు జుడిపి రావు, అవి రావు, ఇవే వస్తాయి. ఎంత చెప్పుండారు? చెప్పింది ఎంత, అడిగింది ఎంత అడిగినారు? ఎంత? 12.5. జత 12.5 చెప్తే ఎంత దాకా అడుగుతున్నారు? 10.5க்கு அடத்துனாரு. நண்பர்கள் ஜோடி 12,500 சொன்னாங்களாம். 10,500க்கு கேட்குறாங்களாம். குட்டிகளே கொஞ்சம் பெரிய சைஸ் குட்டிகள் நிறைய இருக்குது. ఎంత చెప్తున్నారన్నా? ఎంత చెప్తున్నారు చెప్పు? 20? 24,000 ఎంతకు అడుగుతున్నారు? అడిగినారా? 24,000 చెప్తే 21க்கு అడిగినారు. நண்பர்கள், இந்த குட்டிகளை 24,000 சொல்லியிருக்கிறாங்களாம். 21,000 வரைக்கும் கேட்டிருக்காங்களாம். இடையில ஒரு ரேட் வந்தால் கொடுத்துருவாங்க. మీ మంచికి మాంసం ఎంత అవుతుంది? ఇది మాంసం ఎంత పడతాయి యావరేజ్గా? 10 కిలో వస్తాయి. 15, 15 கிலோ ஒரு குட்டியும் வரும் அப்படின்றாரு. ஆவரேஜாக 15 கிலோ வரும் அப்படின்றாரு. குட்டியும் கொஞ்சம் கறி நீர் மேலாம் இருக்குது. குட்டியும் நிறைய பேட்ச் இருக்குது. இந்த வால் குருமன்னு சொல்கிறது கூட இங்கே வந்திருக்கு இந்த வாரம். நிறைய குட்டிகள் இன்றைக்கி வந்திருக்கு. இன்னும் சொல்லப்போனால் அந்த வேப்ப மரம் வரைக்குமே வந்து குட்டிகள் இருக்குது, கறி குட்டிகள். ఎంత చెప్తున్నారు? ఎంత కడుగుతున్నారు వీటిని? చెప్తున్నారు ఎంత కడుగుతున్నారు వీటిని? ఎంత చెప్పినారు? ఎంత అడుగుతున్నారు వీటిని? ఎంత చెప్పినారు? ఎంత అడుగుతున్నారు వీటిని? ఎంతకు అడుగుతున్నారా?
ఎన్ని అంటే మామూలు రేటు చెప్పాయి 26,000 సరే సరే అంతే వాళ్ళు అట్టారు జనం వస్తారుగా நண்பர்களே ஜோடி 20 లేకపోతే ஆடோஸ்தரா நண்பர்களே ஜோடி 26,500 சொல்கிறாங்களாம். அவங்க 24,000 ரூபாய்க்கு கேட்குறாங்கன்னு அப்படின்னு சொல்கிறாரு. எல்லாமே ஒரு 10 கிலோவுக்கு மேலே கறி ஆகக்கூடிய குட்டிகள் தான். ஃபைனல் என்ன ஆகுதுன்றது தெரியல, பார்க்கலாம். 24,000 கேட்டதை கூட நம்ம பார்க்கல, இவர் தான் சொல்கிறாரு. ఫ్రెండ్స్ వాళ్ళు చేస్తే 26,000కి అడిగినారంట. 26,000 చెప్తున్నారు, 24,000కి అడుగుతున్నారంట. అన్నీ 10 కిలో పైన 12 కిలో అమ్మరికి కూర అయ్యేటి.